జస్ట్ ఒక పేరు బట్టలతో ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయా. ఇంత సడన్ గా విలేజ్ కి వెళ్తాను నేను అస్సలు అనుకోలే. ఈ రోజు మార్నింగ్ మమ్మీ కాల్ చేసి అర్జెంట్ గా నువ్వు బస్ ఎక్కి ఆంధ్రాకి వచ్చానన్నది. ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ విలేజ్ లోనే ఉంది, విలేజ్ కి వెళ్ళి 5 days అయింది. ఇంత అర్జెంట్ గా రమ్మందంటే ఏదో పెద్ద పని ఉండి ఉంటది. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. నాతో పాటు మా ఫ్రెండ్ హేమంత్ కూడా వస్తున్నాడు. విలేజ్ కి కాదు, జస్ట్ బస్ దగ్గర డ్రాప్ చేయడానికి మాత్రమే. ఇంట్లో ఉన్నంతసేపు వానే లేదు కానీ అలా బండి ఎక్కానో లేదో వాన అయితే స్టార్ట్. మన లెగ్గే అలాంటిది అనుకోండి, అది వేరే విషయం. వాన ఇంకా ఎక్కువైందని చెప్పి అలా సైడ్ కి ఆపుకున్నాం బండి. ఈ గ్యాప్ లో బస్ ట్రాకింగ్ అయితే చెక్ చేసా ఎంత దగ్గరలో ఉందని. చాలా దగ్గరలోనే ఉంది, కానీ వాన అయితే తగ్గట్లేదు. ఇంకెలాగో బస్ కి లేట్ అయిపోతుందని చెప్పి వాన పడినా సరే స్టార్ట్ అయిపోయాం ముందుకి. నేనైతే వై జంక్షన్ పికప్ పాయింట్ పెట్టుకున్నా. అలా పికప్ పాయింట్ కి రీచ్ అయ్యామో లేదా కానీ వాన అయితే తగ్గిపోయింది. బస్ ఎక్కడ మిస్ అవుతుందా అని టెన్షన్ పడ్డా కానీ 10 minutes ముందే వచ్చేసాం. నేను వీకావేరి ట్రావెల్స్ లో అప్పర్ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. పికప్ టైమింగ్ అయితే నైట్ 10:30 ఇచ్చారు. 10:30 అయితే దాటిపోయింది, కానీ బస్ అయితే ఇంకా రాలేదు. అలా ఒక 20 minutes డిలే తర్వాత బస్ అయితే వచ్చేసింది. ఇంకా మా హేమంత్ గారికి బాయ్ అయితే చెప్పేసి నేను బస్ అయితే ఎక్కేసా. దగ్గర దగ్గర 3-4 months తర్వాత అయితే మళ్ళీ ఈ రోజు అయితే విలేజ్ వెళ్ళబోతున్నా. విలేజ్ అంటే చాలు ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది ఫేస్ లో. అలా నైట్ పడుకుని మార్నింగ్ లేచానో లేదో గానీ మా గోదావరి చూడండి పచ్చదనంతో కలకల్లాడిపోతుంది. మార్నింగ్ 7 కి దిగాల్సిన నేను డిలే వల్ల 8:30కి అయితే మా ఇంటికి రీచ్ అయిపోయా. విలేజ్ లో వెళ్ళగానే అలా వేడి వాటర్ తో ఫ్రెష్ అయిపోయా. మా కోడలు చూడండి నా చెప్పులతో ఎలా ఆడుకుంటుందో. మా తాత మా కోసం తాటికాయలు అయితే తీసుకొచ్చారంట. ఈ తాటికాయలతో తాటికారులు అయితే చేస్తారు. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి.